హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో శ్రావణ మాసం స్పెషల్ 2 రకాల ప్రసాదం రెసిపీలు పులిహోర, రవ్వ కేసరి 15 నుంచి 20 నిమిషాల్లో టక్మని చేసుకొని ఇలా నైవేద్యం పెట్టేయచ్చండి అమ్మవారికి. మరి ఈ రెసిపీలు నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వెళ్ళి 2 ప్రసాదం రెసిపీలు చేసేద్దాం. పులిహోరకి ముందుగా ఒక బౌల్ తీసుకొని గ్లాస్ బియ్యం, ఒక గ్లాస్ రైస్ అంటే 300 గ్రామ్స్ అండి గ్రామ్స్లో. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కుందాం. ఇలా కడుక్కున్నాం కదా, ఇప్పుడు గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. చూస్తున్నారు కదా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఈ చింతపండుని ఒకసారి శుభ్రంగా కడుక్కుందాం. ఇప్పుడు గోరువెచ్చటి నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి రైస్ను ఉడికించుకుందాం. మన నానబెట్టిన చింతపండుని ఇలా గుజ్జు తీశాను. ఉడికించిన రైస్ని ఇలా చల్లారబెట్టాను. వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడైందండి. ఒక 30 గ్రాముల పల్లీలు. ఈ పల్లీల్ని దోరగా వేయించుకుందాం. పల్లీలు కొద్దిగా దోరగా వేగాయండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. పోపు ఇలా వేగింది కదండి. ఇప్పుడు ఒక 10 జీడిపప్పు, ఒక 5-6 ఎండుమిర్చి, ఇప్పుడు ఒక 6-7 పచ్చిమిర్చి చీలికలు. పచ్చిమిర్చి కూడా ఇలా వేగింది కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 2 రెబ్బలు కరివేపాకు, ఇప్పుడు కొద్దిగా ఇంగువ. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసును పోసుకుందాం. వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు దగ్గర పడి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. చూసారు కదండి, ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రైస్ని వేసుకుని కలుపుకుందాం. పులిహోరని ఇలా కలుపుకున్నాం కదండి. పండగలప్పుడు మనకు ఎక్కువ టైం ఉండదు కాబట్టి ఇలా చేసుకుంటే మనకు త్వరగా రెడీ అవుతుంది. అన్నయ్య, మీరు పోపులో చింతపండు పులుసు పోసారు కదా, పోపు మెత్తబడుతుంది అని అనుకుంటారేమో. ఏం మెత్తబడదండి, కరకరలాడుతూనే ఉంటుంది. రవ్వ కేసరి చేయడానికి ముందుగా మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో 4 కప్పులు నీళ్లు. ఇప్పుడు ఈ నీళ్ళని పక్కన స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 1/2 కప్పు నెయ్యి. మీరు తీసుకున్న ప్రతిదీ ఒకే కప్పుతో తీసుకోండి, మీకు మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 బాదం పప్పు, ఒక 20 జీడిపప్పు, వీటిని దోరగా వేపుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 10 కిస్మిస్. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేగేయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు ఉప్మా రవ్వ. స్టవ్ను సిమ్లోనే ఉంచుకొని ఈ రవ్వని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. రవ్వని ఇలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు పట్టేసి రంగు మారిపోతుంది. రవ్వ మంచి అరోమా వస్తుందండి. నాకు ఈ రవ్వ ఫ్రై అవ్వటానికి 10 నిమిషాలు పట్టిందండి, స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే. ఇలా వేపుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగానే మరిగించి పెట్టుకున్న నీళ్ళని పోసుకుందాం. ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు, కొద్దిగా ఫుడ్ కలరు, అలాగే కొద్దిగా ఇలాచి పౌడరు. ఇప్పుడు ఈ రవ్వని కలుపుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని రవ్వ అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఇలా రవ్వ అంతా దగ్గరికి అయింది కదా. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర పంచదార. ఇలా పంచదార వేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి మార్చుకొని ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు పంచదార కరిగేంత వరకు ఉడికించుకుందాం.
మనం ఈ రెసిపీని మొదటి నుంచి చివరి దాకా కూడా సిమ్లో పెట్టి చేసుకుంటేనే రవ్వ కేసరి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పద్ధతిలో చేస్తేనే రవ్వ కేసరి చల్లారిపోయినా మనం తినేటప్పుడు నోట్లో అలా జారిపోతుందండి. 5 నిమిషాలు అయిపోయిందండి. మన రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. చూశారు కదండి, చాలా సింపుల్గా రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. మరి నేను చేసిన పద్ధతిలో ఈ 2 రెసిపీలు చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.